సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఇప్పటి వరకు సత్యంతో జీవించడం కోసం ఏమేం కావాలో ఎన్నో పుస్తకాల ద్వారా, మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వచ్చాం కదా. నేటి సత్యదర్శనంలో అసలు సత్యం అంటే ఏంటి, సత్యాన్ని ఆచరించకుండా అడ్డుపడేది ఏంటి, సత్యాన్ని ఆచరిస్తే ఏం జరుగుతుంది, మరి ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, సత్యాన్ని దర్శించడం తెలుసుకున్నాం, అసలు ఏమిటి సత్యం, దీని గురించి ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ మాస్టర్ మధుసూదన్. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మధు. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం ఆఫ్టర్ లాంగ్ టైం. థ్యాంక్ యూ సార్. ఏంటి అసలు సత్యము? ఇందాక ఇన్ని రోజులు సత్య దర్శనంలో ఎట్లా దర్శించాలో చెప్పాం. ఈరోజు వెరైటీగా సత్య దర్శనంలోనే సత్యం. ఏమిటి సత్యం యాక్చువల్లీ? ముందుగా మనందరి గురుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నన్ను తట్టు లేపిన గురువులు బ్రహ్మ విద్యోరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం, బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ సార్ దంపతులు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చూస్తున్న పిఎంసీ ప్రేక్షకులందరూ కూడా నా యొక్క నమస్కారం. మరి సత్యం అంటే ఏమిటంటే, ఎవరైనా సరే దాని యొక్క లక్షణాలు చెప్తారు. సత్యం అంటే నిత్యమైనది, ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతంగా ఉండేది, మార్పు చెందనిది, అంటే కాలాలు మారినా, యుగాలు మారినా మారకుండా, మార్పు చెందకుండా ఉండేది అని ఈ లక్షణాలు చెప్తారు. ఇక్కడ ఒక్కసారి ఈ లక్షణాలన్నీ మనం గమనిస్తే నిత్యమై ఉండాలి, ఎల్లప్పుడూ ఉండేది ఉండాలి, శాశ్వతమై ఉండాలి, తర్వాత మార్పు చెందకుండా ఉండాలన్నారు. ఒక్కసారి మనం జాగ్రత్తగా ఈ లక్షణాలన్నీ గమనిస్తే, ఈ లక్షణాలు అన్నది దేంట్లో ఉన్నాయంటే, దేంట్లో ఉంటే అదే సత్యం. మరి ఈ లక్షణాలన్నీ ఉన్నది ఏమైనా ఉందా అంటే దృష్టిలో ఒకటి, అది భగవంతుడు అని చెప్పారు. భగవంతుడే సత్యము, భగవంతుడే శాశ్వతంగా ఉండేవాడు, భగవంతుడే ఎల్లప్పుడూ ఉండేవాడు, భగవంతుడే నిత్యమైనవాడు. ఈ లక్షణాలన్నీ భగవంతుడిలో ఉన్నాయి కాబట్టి భగవంతుడిని సత్యమని చెప్పారు. సత్యం అంటే భగవంతుడు. సత్యం అంటే భగవంతుడు. సత్యాన్ని దర్శించడం అంటే భగవంతుని మనలో దర్శించడం. ఓ వావ్. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా ఏం చెప్తారంటే, మరి భగవంతుడు ఎవరంటే ఆత్మీయ భగవంతుడు అనేది మనకు పత్రిసారి ద్వారా మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం. రైట్. ఇక్కడ మళ్ళీ 3 పదాలు చెప్తున్నాం. సత్యం అన్నాం, సత్యం అంటే భగవంతుడు అని అన్నాం, భగవంతుడు అంటే మళ్ళీ ఆత్మ అన్నాం. ఇది భగవంతుడు అంటే ఆత్మ అనే విషయం మనకు ఎక్కడ తెలుస్తుందంటే, మనకు భగవద్గీతలో మనం చూసుకున్నా మనకు తెలుస్తుంది ఆత్మీయ భగవంతుడు అనే విషయం. ఇప్పుడు నేను చెప్పాను ఆత్మీయ భగవంతుడు అని చెప్పాను అనుకోండి, నీకు ఎలా తెలుసు, నువ్వు చెప్పింది స్టాండర్డ్ ఏంటి, దేన్ని బట్టి నమ్మాలని అడగొచ్చు. కానీ మనకు భగవద్గీతలో చెప్పారు 10వ అధ్యాయం 20వ శ్లోకంలో, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ అనే శ్లోకంలో అక్కడ అర్జునుడికి కృష్ణుడు బోధించాడు. అర్జునుడికి వచ్చిన సందేహం ఏమిటంటే, ఇంతకాలం నా పక్కనే ఉన్నావు, నా బావ, నా బంధువు, ఓ చుట్టమని నేను అనుకున్నాను, కానీ నాకు ఎప్పుడు ఇంత జ్ఞానం బోధించలేదు, ఇప్పుడు ఇంత జ్ఞానం బోధిస్తున్నావు, ఎవరు నువ్వు అని అర్జునుడు కృష్ణుని ప్రశ్న వేశాడంట. అప్పుడు కృష్ణుడు చెప్పిన ఆ శ్లోకం ఏంటంటే, ఇది 10వ అధ్యాయంలోని 20వ శ్లోకం. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ అనే శ్లోకం. అందులో ఆయన చెప్పారంటే, ఎవరు మీరని ఆ కృష్ణ భగవాన్ని అడిగిన ప్రశ్నకు అక్కడ భగవాన్ అంటే అక్కడ భగవత్ స్థితిలో ఉండి బోధించాడు కాబట్టి దాన్ని భగవద్గీత అని అన్నారు. భగవంతుడి స్థితిలో ఉండి బోధించాడు కాబట్టి భగవద్గీత. సో ఆ భగవంతుని అర్జునుడు అడిగిన ప్రశ్న, మీరు ఎవరని అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పింది ఏంటంటే, అహం ఆత్మ, నేను ఆత్మను అని చెప్పాడు. అలా భగవద్గీతలో మనం చూసినట్లయితే భగవంతుడు ఎవరంటే ఆత్మే భగవంతుడు అనే విషయం ఆ 10వ అధ్యాయంలోని 20వ శ్లోకం ద్వారా ఎవరికైనా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మనం భగవద్గీత మొత్తం చూసినా ఎక్కడైనా కానీ నేను ఆత్మని చెప్పాను, కానీ నేను విగ్రహాన్ని, నేను ఫోటోని ఎక్కడా చెప్పలేదు. అంటే ఆత్మీయ భగవంతుడు అనే విషయం భగవద్గీత ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగా ఆత్మని సత్యమని అంటారు, భగవంతుడని అంటారు. సో సత్యం అంటే నిత్యమై ఉండాలి, అంటే ఆత్మ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి, శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఆత్మనే సత్యమని అంటారు. ఇంకా మనం చెప్పాలంటే శంకరాచార్యుల వారు కూడా ఇది చెప్పారు, ఆత్మే సత్యం జగత్ మిథ్య అని చెప్పారు ఆయన. ఇంకా చెప్పారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని కూడా అన్నారు. బ్రహ్మన్న ఆత్మన్న ఒకటే.
ఆత్మే సత్యం అంటే ఆత్మ ఒకటే సత్యమైనది, శాశ్వతంగా ఉండేది, ఎల్లప్పుడు ఉండేది. జగత్ మిథ్య అన్నాడు. అంటే ఈ జగత్ అంతా కూడా మిథ్య అంటే మాయ, అంటే ఇదంతా అదృశ్యమైపోయేది. కొంతకాలం ఉండి తర్వాత ఉండదు అంటే ఆ. ఇది ఉంటుంది, మనం ఉండం, ఉమ్, మనం ఉండేది కొంతకాలం. ఉమ్. ఓహో, ఉండనిది మాయ అంటే ఎక్కువ అంటే కొంతకాలమే ఉండేది. పత్రి సార్ మనకు తులసిదళం బుక్లో ఒక డెఫినేషన్ ఇచ్చారు సార్ మాయ అంటే. ఉమ్, యా మా సా మాయా అని. యా అంటే ఏదైతే ఉండదో దాన్నే మాయా అని అంటారని, ఉండనిది. అంటే ఇప్పుడు ఉన్నట్టుగా ఉంటుంది కానీ తర్వాత ఉండదు. ఉమ్, అంటే కొంతకాలం ఉండేది, తాత్కాలికంగా ఉండేది అని చెప్పవచ్చు. శాశ్వతంగా ఉండనిది అదే మాయ. జగత్ మిథ్య అంటే జగత్ అంతా కూడా మిథ్య అంటే మాయ, అదృశ్యమైపోయేది. ఇప్పుడు ఉంది కానీ అన్నట్టుగా ఎప్పటికీ ఉండదు. ఉండదు, అదృశ్యమైపోతుంది. కానీ సత్యం అనేది ఎప్పటికీ ఉంటుంది. ఆత్మ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆత్మనే సత్యమని అంటారు. అంటే నేను ఆత్మను అని తెలుసుకోవడమే సత్యం, సత్యాన్ని తెలుసుకోవడం ఆ సత్యమే భగవంతుడు అని తెలుసుకోవడం, ఇంకా అది నిత్య సత్యం. ఆ, ఇంకా అట్లా కూడా తీసుకోవచ్చు మళ్ళీ. నేను ఆత్మని తెలుసుకోవడం అంటే సత్యాన్ని మనం తెలుసుకోవడం. నేను ఆత్మని తెలుసుకోవడం అంటే సత్యాన్ని మనం తెలుసుకోవడం. ఆత్మే భగవంతుడు ఉం. అని తెలుసుకుంటే అదే సత్యాన్ని మనం తెలుసుకోవడం అంతే. ఇంకా అంతే కదా, భగవంతుడు ఇప్పుడు ఆత్మే సత్యం వరకు ఓకే ఉన్నది, డైజెస్ట్ అవుతుంది. అవును సార్. ఆత్మే సత్యం వరకు ఓకే, భగవంతుడు ఆత్మ, మనమే భగవంతులం, అవును. ఇక అక్కడ కొద్దిగా జెల్ అవ్వట్లేదు. ఆ, ఉమ్, అదే అర్థం కావాలంటే అంత సులభం కాదు. ఉమ్, ఆత్మీయ సత్యం అంటే ఓకే అంటారు కానీ భగవంతుడు నేనే భగవంతుడు, ఆత్మీయ నేనే భగవంతుడు అంటే మళ్ళీ అక్కడ నమ్మకం కలగదు. అక్కడ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎలా? నేను భగవంతుడు ఎట్లా అని అనుకుంటారు. ఆత్మ అంటే అక్కడ వరకు బాగానే ఉంది, అవును, ఆత్మ ఉంది కాబట్టి ఓకే, ఆత్మ అని తెలుసుకున్నా కాబట్టి ఓకే. అవును సార్. సో ఓకే, భగవంతుడు అంటే ఆత్మే భగవంతుడు అంటే ఆ ఆత్మ నాలో ఉంది కాబట్టి నేనే భగవంతుడిని. అవును సార్. ఇది రెండిటి ద్వారా నిదర్శనాలు ఉన్నాయి. ఉన్నాయి సార్. ఆది శంకరాచార్య వారు చెప్పారు, భగవద్గీతలో భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెప్పారు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సాధన చేయించి అనుభవపూర్వకంగా ఇప్పించారు కూడా. ఓకే, డన్. అందుకే ఆయన మనకు ప్రత్యేకించి 18 ఆధార సూత్రాల్లో మనకి ఇచ్చారు కదా సార్. 14వ సూత్రం ఆయన ఇచ్చింది ఏంటంటే అసత్యమైన విగ్రహారాధన వద్దు, సత్యారాధన చేయండి, సత్యమైన ఆత్మారాధన చేయండి. ఆత్మారాధన, సత్యమైన ఆత్మారాధన చేయండి, అసత్యమైన విగ్రహారాధన వద్దు. ఓకే. అంటే ఆయన విగ్రహారాధన వద్దు, సత్యారాధన చేయండి అని చెప్పారు. దాన్ని ఇంకొంచెం మనం వివరంగా తెలుసుకుంటే అసత్యమైన విగ్రహారాధన వద్దు, సత్యమైన ఆత్మారాధన చేయండి అని చెప్పారు. అంటే ఆత్మ అని నీలో ఉంది, విగ్రహంలో ఫోటోలో లేదు, వారిలో ఉంది, భగవంతుడే ఆత్మ. ఓకే, డన్, వండర్ఫుల్. మరి ఇప్పుడు ఇంత అద్భుతమైన సత్యాన్ని తెలుసుకుంటే ఏం జరుగుతుంది? తెలుసుకుంటే ఏంటి లాభం, ఏంటి, ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోకపోయినా బాగానే ఉన్నారు కదా అందరూ. ఇక్కడ ఏంటంటే మనం ధ్యానం చేస్తున్నాం, సత్యాన్ని తెలుసుకుంటున్నాం, నేను దేహం కాదు నేను ఆత్మని తెలుసుకుంటున్నాం, కానీ ఇంకా మనకు పూర్తిగా దుఃఖం అనేది పోలేదు సార్. అప్పుడప్పుడు మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనల వల్ల మనం దుఃఖానికి గురవుతున్నాం, అశాంతికి గురవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సడన్గా వయసుకు వచ్చిన కొడుకు సడన్గా చనిపోతే అప్పుడు కొంచెం దుఃఖపడుతుంటాం, ఏదైనా సమస్యలు వచ్చినా అశాంతికి గురవుతూ ఉంటాం. అంటే రాఘవ సార్ ఒకసారి ఏం చెప్పారంటే, ధ్యానం చేసినంత మాత్రాన అశాంతి దుఃఖం పోదు, నువ్వు ధ్యానం చేసి సత్యాన్ని తెలుసుకొని సత్యంలో జీవించాలి అన్నారు. ఓ, సత్యాన్ని తెలుసుకొని సత్యంతో జీవించాలి. అది పాయింట్. ఎందుకంటే అసత్యంలో జీవిస్తే అశాంతి దుఃఖం అనేవి ఉంటాయని చెప్పారు. సత్యం తెలుసుకున్నా అందులో జీవించినప్పుడు దుఃఖం అనేది వస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకున్నాం అంటే మనం ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు తెలుసుకున్నాం, పత్రిసార్ ద్వారా కావచ్చు, పుస్తకాల ద్వారా కావచ్చు, నేను ఆత్మ అనే విషయం తెలుసుకున్నాం, కానీ ఇంకా పూర్తిగా ఆత్మ అన్నట్లుగా జీవించట్లేదు. కొంత శాతం జీవిస్తున్నాం, కొంత టైం, కొంత మ్యాక్సిమం టైం దేహం అన్నట్లుగానే జీవిస్తున్నాం. అట్లా ఏంటంటే సత్యంలో జీవించడం అంటే సింపుల్గా చెప్పాలంటే ఆత్మకు లాభం కలిగించే పనులు చేయడం. అంటే పత్రిసారి చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం, దాంతోపాటు సాత్వికమైన శాకారం తీసుకోవడం, ఆత్మజ్ఞానం సంబంధించిన వంటి పుస్తకాలు చదవడం, ఆత్మజ్ఞానం బోధించే వారి యొక్క సాంగత్యం చేయడం, ఈ జ్ఞాన మార్గం లోపల మనం చేయగలిగినటువంటి సేవ చేయడం, ధ్యానం నేర్పించడం కానీ
చేయించడం కానీ, ధ్యాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అందులో పాల్గొనడం, వారికి సహకరించడం, ఆత్మజ్ఞానం బోధించడం, ఈ పనులన్నీ ఆత్మకు లాభం కలిగించే పనులు. సత్యంతో జీవించడం అంటే ఆత్మకు లాభం చేకూర్చేటి, ఆ సత్యం అందరికి అందించడానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. ఆత్మకు లాభం కలిసే పనులు అంటే ఆత్మ అన్నట్లుగా జీవించడం అంటే అది ఆత్మకు లాభం కలిసే పనులు చేస్తుంటే ఆత్మలు. అంతే. మనం దేహానికి లాభం కలిగించే పనులు చేస్తున్నామంటే దేహం అన్నట్లుగా జీవిస్తున్నట్లు. ఇక్కడ దేహం అన్నట్లుగా జీవిస్తే ఏమవుతుందంటే మనకి ఇంకా దుఃఖం అనేది ఉంటుంది, అశాంతి అనేది ఉంటుంది. ఓకే. దేహం అనేది అసత్యం కాబట్టి, అందుకే అసత్యంలో జీవిస్తే అశాంతి, దుఃఖం ఉంటాయని మనకు ఒకసారి 2000 సంవత్సరం నాకు గుర్తులేదు, పత్రిసారి ఉన్నప్పుడు November 10th ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ అప్పట్లో గుడిమల్కాపూర్లో చేసేవాళ్ళు, మేదీపట్నం దగ్గర. మీకు ఐడియా ఉంటుంది, అశోక్ గార్డెన్స్. దానిలో అక్కడ స్టేజ్ మీద ఒక మేడం కూర్చొని, పత్రిసారి దగ్గర ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కూర్చొని ఏడుస్తుంది. అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్, పిల్లలు ఇట్లా ఉన్నారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సంసారం ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి అలా బాధపడుతున్నారు. సో రాఘవ సార్ సిచ్యువేషన్ చూసి ఆయన చెప్పిన సాంట్ ఏంటంటే, ధ్యానం చేసినా కానీ ఆమెకు ధ్యానం తెలుసు, చేస్తుంది, కానీ ఇంకా ఎందుకు ఏడుస్తుంది అంటే సత్యంలో ఇంకా జీవించట్లేదు. ధ్యానం చేస్తుంది, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట. మనకు 10 సార్లు చెప్పారంటే ధ్యానం చేసే పద్ధతిలో ఎవరి వయసు ఉంటుందో 2 నిమిషాలని చెప్పారు. అలా చెప్పిన ఏం చేస్తారంటే చాలామంది ఆ వయసు అంతవరకే చేస్తుంటారు, టైం చూసుకొని ఇక అయిపోయింది, ఓకే సరిపోయింది చేసుకుని అక్కడికే. కానీ సత్యంలో జీవించాలంటే ఏదో కొద్దిసేపు చేసినంత మాత్రం అది అంత ఈజీ కాదు. ఆ సాధన చేసే సత్యంలో జీవిస్తే ఆత్మనట్లుగా జీవించే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ దుఃఖంలోంచి బయటపడతాం. ఇంకో పాయింట్ కూడా చెప్పారు కదా, చిన్న సమస్యకు చిన్న ధ్యానం, పెద్ద సమస్యకు పెద్ద ధ్యానం. నీ సమస్య ఎంతటితో చూసుకొని అంతటి దాన సాధన చేయాలి, అది అప్పుడు సత్యం తెలుస్తుంది. మీరు ఇప్పుడు అంటే నాకు ఒక పాయింట్ గుర్తుకొచ్చింది. ప్రతిసారి ఒకరోజు ఒక ఊరికి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళారు సార్. అక్కడ ఏమైందంటే అక్కడ ఊర్లో ఒక ఆవిడ అడిగింది, సార్ నేను ధ్యానం చేస్తున్నా కానీ 2 సంవత్సరాల నుంచి టైం చెప్పింది, ధ్యానం చేస్తున్నాను కానీ నాకు ఇంకా నడుము నొప్పి తక్కువ లేదు సార్ అని అడిగిందంట. ఇప్పుడు ప్రతిసారి చెప్పిన సమాధానం ఏంటంటే, మేడం మీరు ఏనుగంత పాపం చేసి ఎలుకంత ధ్యానం చేస్తే మీ పాపం ఎట్లా పోతుంది మేడం అన్నాడు. ఏనుగంత పాపం చేసి ఎలుకంత ధ్యానం, అది అంతే కదా. చిన్న సమస్యకు చిన్న ధ్యానం, పెద్ద సమస్యకు పెద్ద ధ్యానం. పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు. ఇప్పుడు కారణం చెప్పారు, సొల్యూషన్ కూడా చెప్పారు. అట్లా ఇంకా మనం తెలుసుకోవాలండి సార్. ముఖ్యంగా ఇప్పుడు మనం గమనిస్తే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా దుఃఖము, అశాంతి అనేవి ఉన్నాయి. ఇంకా లోతుల్లోకి వెళ్తే గౌతమ్ బుద్ధుడు కూడా కనుగొన్నాడు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దుఃఖం ఉందనే విషయం ఆయన కనుగొన్నాడు. సారే సత్యాల్లో ఫస్ట్ పాయింట్ అది చెప్పాడు. సో అది ప్రతిసారి కూడా మనం చెప్పాడు, అందరికీ దుఃఖము, అశాంతి ఉన్నాయి. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే అందరూ కూడా అసత్యంలో జీవిస్తున్నారు అన్నాడు. సత్యం చాలామందికి తెలియదు, తెలిసిన సత్యంలో జీవించట్లేదు, అసత్యంలో జీవిస్తున్నారు. అలా అసత్యంలో జీవించడం వల్ల అంతా దుఃఖంలో, అశాంతి ఉన్నారన్నారు. అంటే ఇప్పుడు సత్యము తెలిసినా కూడా అందులో జీవించడానికి అడ్డుపడేటి ఏంటివి మధు? ఇప్పుడు తెలియక ముందు ఓకే, తెలియక ముందు అజ్ఞానంలో ఉంటే ఎవరైనా ఓకే అంటారు. తెలుసుకొని కూడా ఆచరించకపోతే అసలు అడ్డుపడేటి ఏంటి? నాకు తెలిసి మనసు సార్. ఇప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు, ధూమేన వ్రియతి అనే ఒక శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారంటే దాని తాత్పర్యం, పొగ చేత అగ్ని, మురికి చేత అద్దం, అలాగే కామం చేత జ్ఞానం కప్పబడి ఉందని చెప్పారు. మావి చేత శిశువు అని కూడా ఒక పాయింట్ చెప్పారు. అందులో పొగ చేత అగ్ని కప్పబడి ఉంది, మావి చేత శిశువు కప్పబడి ఉంది, ధూళి అంటే మురికి చేత అద్దం కప్పబడి ఉంది, అలాగే కామం చేత జ్ఞానం కప్పబడి ఉందని. జ్ఞానం అంటే ఆత్మ, అక్కడ ఆత్మకు సంబంధించింది. కామం అనేది మనసుకు సంబంధించింది. ఈ ఆత్మ అనేది మనసు ద్వారా కప్పబడి ఉంది. ఆ మనసు యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనం ఆత్మ అయినా కానీ ఆత్మ అన్నట్లుగా జీవించలేకపోతున్నాం. అచ్చా, ఆ మనసు ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఆ మనసు ప్రభావం ఎంత ఎక్కువ ఉంటే అంత దేహం అన్నట్లుగా మనం జీవిస్తూ ఉంటాం. ఆ మనసు యొక్క ప్రభావాన్ని ఎంత తగ్గిస్తే ఆత్మ యొక్క ప్రభావం అంత పెరుగుతుంది. రైట్. ఆ మనసు యొక్క ప్రభావం ఎంత తగ్గించాలంటే అంత సాధన మనం చేయాలి. ఓన్లీ సాధనే మార్గం. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం ఎంత ఎక్కువ చేస్తే అంత మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గుతుంది, ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెరుగుతుంది. ఎంత ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెరుగుతుందో అప్పుడు ఆత్మ క్లామం కలిసి అంత ఎక్కువ చేస్తాం మనం. అట్లా మనం సత్యంలో జీవించడం పెరగాలంటే శ్వాస మీద ధ్యాస సాధన మనం
చేసి సత్యాన్ని మనం పట్టుకోవాలి. అది ఇప్పుడు సమస్యలు ఇంకా ఉన్నాయి అంటే సత్యము తెలుసుకున్నామా క్వశ్చన్ 1. ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి. సత్యం తెలుసుకున్నావు, సత్యాన్ని ఆచరిస్తున్నామా? అది సత్యం అంటే ఏంది? ఆత్మకు ఉపయోగపడే పనులు చేస్తున్నామా? ఈ 3 ప్రశ్నలు వేసుకుంటే వారికే సమాధానం వస్తుంది. కారణం ఏంటో ఇంకేం చేయాలో కూడా తెలిసిపోతుంది. రాఘవరావు సారు ఒక పాయింట్ ఎప్పుడు చెప్తుంటారు సార్, ఏంటంటే మీరు ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఒక ప్రశ్న వేసుకోండి. మీరు చేసే పని దేహానికి లాభమా ఆత్మకు లాభమా ఒకసారి ప్రశ్న వేసుకోండి అంటారు. అల్టిమేట్ క్వశ్చన్ ఇది. అది దేహానికి లాభం అయితే లీస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. చేయొద్దని చెప్పలేదు ఆయన, చేయండి. తర్వాత దేహం ఉంది కాబట్టి దానికి లీస్ట్ ప్రియారిటీ. అది ఆత్మకు లాభం కలిసి పని అయితే టాప్ ప్రియారిటీ ఇవ్వండి అని చెప్తాడు. ఎస్, వండర్ఫుల్. అది మీరు ఎప్పుడు ఒక ప్రశ్న వేసుకోండి, మీరు చేసే పని దేహానికి లాభమా ఆత్మకు లాభమా? ఆ దేహానికి లాభం అయితే దానికి లీస్ట్ ప్రియారిటీ, ఆత్మకు లాభం అయితే దానికి టాప్ ప్రియారిటీ ఇవ్వండి. వండర్ఫుల్. దీనికి మంచి ఉదాహరణ చెప్దాం మరి. సార్ ఇప్పుడు రేపు క్లాస్కి వెళ్ళాల్సి ఉంది. ఎస్ సార్. ఇటు ఇంకొక ఫంక్షన్ ఉంది 2 రోజుల తర్వాత. అవును, 2 రోజుల తర్వాత ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ వెళ్ళొద్దని ఎవరు చెప్పరు, వెళ్తే వెళ్ళండి. ఫస్ట్ ఇది ఉందిగా, అయ్యో అటు వచ్చినాక ఇటు వెళ్తా అనే బదులు ఫస్ట్ ఇటు వెళ్ళి అటు వెళ్ళాలని నిర్ణయం తీసుకో. వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. తర్వాత ఏం జరగానో జరుగుతుంది. ఇక్కడ ఆత్మకు మనం టాప్ ప్రియారిటీ ఎప్పుడు ఇస్తామంటే సార్, మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గితే ఆత్మకు అది ప్రాముఖ్యం ఎక్కువ ఇస్తాం. ఎప్పుడైతే ఆధ్యాత్మికతకు కొంచెం ప్రిఫరెన్స్ తగ్గిస్తున్నామంటే మనసు ప్రభావం పెరిగింది అని తెలుసుకోవాలి అక్కడ. మనసు ప్రభావం తగ్గించాలంటే, ప్రాముఖ్యత తగ్గించాలంటే ఈ శ్వాస నుంచి ధ్యాస నుంచి ధ్యానం తీవ్రంగా చేయాలి. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పారంటే సార్, సాత్వికమైన శాకాహారం అనే పాయింట్ ఒకటి చెప్పారు సార్. ఎస్, ఫుడ్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఆహారాన్ని బట్టి కూడా మనస్సు మార్పు చెందుతూ ఉంటుంది. ఆ సాత్వికమైన శాకాహారం తీసుకుంటే నీకు సాధనకు అనుకూలంగా మనస్సు ఉంటుంది. అప్పుడు సాధన తీవ్రంగా చేసినప్పుడు మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గి ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ అప్పుడు మనం ఆత్మకు టాప్ ప్రియారిటీ ఇస్తాం. రైట్. ఇప్పుడు శుద్ధ శాకాహారులే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే కొంతమంది, ఎక్కువ మంది మనం తీసుకొని ఇటు మారిన వాళ్ళం. శుద్ధ సాత్విక ఆహారంతో ఏం జరుగుతుందో మన అందరికి అనుభవం ఉంది. అంటే బై బర్త్ కొంతమంది శాకాహారులే, కానీ మిగతా అవలక్షణాలు, అహంకారం, నేను అన్న ఇది, దాంతో కూడా ఇబ్బందులను క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనసు ప్రభావం ఉంటే కనుక, ఫుడ్ ప్రభావం ఉంది అంటే మరి వారు శుద్ధ శాకాహారులే కదా. ఎందుకు అలా జరిగి ఉండొచ్చు వాళ్ళు? ఇక్కడ శుద్ధ శాకాహారం వేరు, సాత్వికమైన శాకాహారం వేరు. అచ్చా, మళ్ళా అది కూడా ప్యూర్ వెజ్ అన్నారు మీరు. శాకాహారులే కానీ సాత్వికమైన శాకాహారం మళ్ళీ అందులో. రైట్. ఏమేమి ఉండాలి అందులో? ఇప్పుడు వెల్లుల్లి అనేది శాకాహారమే. ఓకే. కానీ వెల్లుల్లి తింటే అహంకారం వస్తుంది, దాని ప్రభావం ఉంటుంది, ప్రభావం రజోగుణం. అందుకే సాత్వికమైన శాకాహారం అనే పాయింట్ అన్నాను నేను. సాత్వికమైన శాకాహారం వితౌట్ గార్లిక్. అచ్చా, వెజిటేరియన్ తినే వాళ్ళు కూడా గార్లిక్ అంటే వెల్లుల్లి ఉన్నప్పుడు దాని ప్రభావం ఉంటుంది. మష్రూమ్స్ కానీ వెల్లుల్లి ఇవి 2 సార్లు చెప్పారు మనకు అవాయిడ్ చేయమని. ఆ వెల్లుల్లి ఏంటంటే ఇప్పుడు చాలామంది ధ్యానం చేస్తున్నారు, గంటలు గంటలు తీస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బయటికి పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్లో గార్లిక్ చాలా వరకు ఉంటుంది. గార్లిక్ లేని ఫుడ్ దొరకడం కష్టం. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా పెళ్ళిళ్ళ ఫంక్షన్లో వాళ్ళు కాంప్రమైజ్ తింటుంటారు, తినకపోతే ఏమనుకుంటారో అని ఇలా రకరకాలుగా ఆలోచించి తింటుంటారు. ధ్యానం చేస్తున్నారు కానీ ఇంకా ఎందుకు తగ్గట్లేదు అంటే ఆహార నియమాలు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వకపోవడం వల్ల. అందుకే మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గట్లేదు. సీనియర్ మాస్టర్లు అని కూడా అనుకుంటాం కానీ ఎందుకు అలా వస్తుందంటే మనసు మళ్ళీ ఆ విధంగా ఉంది. కొన్ని కాంప్రమైజులు జరుగుతున్నాయి. శాకాహారమే కదా అన్నట్టు పోతుంది తప్ప ఇది శుద్ధ సాత్విక ఆహారమా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఇంట్లో కూడా కొంతమంది తినరు, కొంతమంది తింటారు. బట్ ఏం చేయాలి మరి? ఇప్పుడు సాధకులు శుద్ధ సాత్విక ఆహారం యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది, కానీ ఇంట్లో కొంతమందికి తప్పట్లేదు. ఇప్పుడు మళ్ళాగా ఫ్యామిలీ అంతా మారిన వాళ్ళకి ఈజీ, కానీ కొంతమంది మారని వాళ్ళు అటు ఇటు ఉన్నారు కదా. ఈ సాత్విక ఆహారం దగ్గర వస్తున్నాయి. ఏం చేయాలి వాళ్ళు మరి? వెల్లుల్లి లేకుండా సపరేట్గా తీసుకుని తినాలి సార్. సపరేట్ వండుకొని తినుడైనా కష్టమే కానీ తప్పదు, వేరే ఆప్షన్ లేదు. అక్కడనే యుద్ధాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు ధ్యానం దగ్గర యుద్ధాలు జరుగుతలేవు. ఇప్పుడు అందుకే కదా సత్యం కఠినమైందని చెప్పి. ఓకే. ఇప్పుడు పత్రి సారు సాహసం అనే ఒక స్పీచ్ చెప్పారు సార్. అందులో ఏం చెప్పారంటే ఒక పాయింట్, ధ్యానం చేయడం అంటే ఏంటంటే మొసళ్ళతో కూడిన ఒక సరస్సు ఉంది, ఆ సరస్సులోకి దిగడం అన్నాడు ఆయన. ఓహో.
సరస్సులో మొసలు ఉందని తెలిస్తే దిగుతామా? కానీ తెలిసే దిగినాం మనం. తెలిసే దిగినాం. ధ్యానం చేయడం అంటే అంత ఆశమస్య కాదు, ఇందులో ఎన్ని ఉంటాయి. ఇప్పుడు ఆత్మను పట్టుకోవాలి, ఆత్మీయ భగవంతుడు అన్నా అది చాలామంది ఒప్పుకోరు. విగ్రహారాధన వద్దంటే అలా. అలాగే ఇంట్లో ఆహారం విషయంలో కానీ చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు. ఎంతోమందికి మా ఇంట్లో ఒప్పుకోరని సపరేట్గా చేయమంటే ఏ ఇబ్బందులు ఉంటాయి. కానీ తింటే మాత్రం ఖచ్చితంగా అది మనసు ప్రభావం పెరుగుతుంది. ఇంత ధ్యానం చేసినా శక్తి మనసు ఎప్పుడు శూన్యం అవ్వదా? శక్తి కోల్పోతాం సార్ తింటే. గార్లిక్ తింటే మనం శక్తి కోల్పోతాం. మనసు యొక్క ఆ రజోగుణం అనేది వస్తుంది వెల్లుల్లి వల్ల. మనకు ముఖ్యంగా అహంకారం అనేది ఉంటుంది. ఓకే, చాలామంది ఆ ప్రభావమే ఎక్కువ ఉన్నట్టుగా నేను అనేది వస్తుంది. నేను ఇంత చేస్తున్నా, నాకు గుర్తింపు లేదు, నా పేరు చెప్పలేదు, నన్ను ఎవరు పిలవలేదు, నాకు పదవి లేదు, రకరకాలు వస్తాయి. నేను నాది అనేది ఇంకా దాటం. అందుకే ధ్యాన సాధన చేసే వాళ్ళు తప్పనిసరిగా శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటేనే దాని ఆచరణ ఈజీ అవుతుంది అన్నట్టుగా అర్థమవుతుంది మధు, అంతేనా? ఓకే. రాఘర్ సార్ ఎన్నో విషయాల్లో ఆహారం విషయంలో వాళ్ళు చాలా టాప్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ కూడా వాళ్ళు. స్ట్రిక్ట్ కూడా. క్లాస్కి పోయినంత మాత్రాన ఎక్కడంటే అక్కడ తినడం కూడా తినరు. ఈవెన్ వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ మనవాళ్ళ పెళ్ళిలో కూడా వాళ్ళు భోజనం చేయలేదు. వాళ్ళు సపరేట్గా మళ్ళీ చేయించుకొని తిన్నారు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా అంత ఈజీగా నమ్మరు. బయట ఎంతో స్ట్రిక్ట్గా ఉంటారు ఆహారం విషయంలో. పత్రి సార్ వాళ్ళకి ఒక మాట చెప్పారంట. రాఘర్ సార్ అన్నాడు, సార్ ఇప్పుడు ఇంట్లో అంటే మేము చేసుకుని తినగలుగుతాం, బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, ఆహార నియమాలు వెల్లుల్లి లేకుండా అంటే కష్టంగా ఉందంటే, పస్తైనా ఉండు కానీ ఆహార విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దని చెప్పారంట పత్రి సార్. వా, తినకుండా ఉన్నా పర్లేదు కానీ కాంప్రమైజ్ అవ్వద్దు ఫుడ్ విషయంలో. ఇప్పుడు అంటే మనం ఎంత సాధన చేసినా, ఎంత ఆత్మజ్ఞానం పొందినా ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అయితే మాత్రమే ఇక ఇవన్నీ తర్జన భర్జనలు జరుగుతాయి. ఎదగలేం సార్. ఇది మరీ గూస్ బంప్స్ పాయింట్స్. నిజంగా వెజిటేరియన్గా మారినాం, ధ్యానం చేస్తున్నాం, ఎన్నో ప్రచారాలు చేస్తున్నాం, సీనియర్ అయ్యాం అన్నదే ఉన్నది తప్ప ఇది అక్కడక్కడ ఆన్ ఆఫ్ బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ ఈ ఫైన్ ట్యూనింగ్ ఇంకా జరగాలి. సో యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేశాను సార్. నేను కూడా ఈ ధ్యాన ప్రచారంలో చాలాసార్లు గార్లిక్ తినను అంటే ఫుడ్లో కొన్ని చోట్ల వాళ్ళు అబద్ధం కూడా చెప్తుంటారు. ఏం సార్ వేయలేదు అంటుంటారు. కానీ బయట క్యాటరింగ్ ఏదో ఫుడ్ ఉంటే వాళ్ళు వేసి ఉంటారు. క్యాటరింగ్ చేసినప్పుడు వాళ్ళు ఏది వేసినా వేస్తారు. తర్వాత కొన్నిసార్లు దెబ్బతిన్న విషయాలు ఉన్నాయి. అయితే తింటే నాకు వెంటనే అర్థమవుతుంది ఇందులో వెల్లుల్లి ఉందనే విషయం. ఆ టేస్ట్ని బట్టి నేను గ్రహించగలను. టేస్ట్ ఒకటి, బాడీ కూడా రిసీవ్ కాదు, వెంటనే స్టార్ట్ అవుతుంది, బాడీ చెప్పేస్తా ఉంటుంది ఇవాళ రేపు. తిన్నప్పుడు మళ్ళీ క్లాసులు కూడా అంత ఫ్లూయెంట్గా చెప్పలేము. అడ్డుపడుతుంది సార్. అంత సబ్జెక్ట్ ఫ్లో అనేది అప్పుడు రాదు సరిగా. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. అట్లా బయటికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇక్కడ మనం స్ట్రాంగ్గా నిర్ణయించుకుని ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఆహారం విషయంలో స్ట్రిక్ట్గా మనం నిర్ణయించుకున్నాం అనుకోండి, ఆల్టర్నేట్గా మనకి ఇంకోటి ఏదో ఒక మార్గం ప్రకృతి చూపిస్తుంది. ఫ్రూట్స్ కానీ, జర్నీలో ఉన్నప్పుడు బిస్కెట్స్ కానీ, అట్లా ఏదో ఒకటి మనమే సర్లే ఏమైతుంది లే అనుకున్నప్పుడు అలాంటి మార్గాలు వస్తాయి. లేదు ఏదేమైనా ఈ విషయంలో నేను స్ట్రిక్ట్ అనుకున్నప్పుడే ఆ మార్గాలు కనబడతాయి. అదే మీరు అన్నారు మనసు ఉంటే మార్గం ఉంటుంది అని. ఇప్పుడు అంతే కదా. నేను ఆహారం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెల్లుల్లి తినకూడదు అట్లా స్ట్రిక్ట్గా ఉంటే కనుక ఆల్టర్నేట్గా ఆ ఒక్క పూటకు ఒక ఫ్రూట్స్, బిస్కెట్స్, ఇంకా ఆల్రెడీ ఏదో ఒకటి మనం ప్రకృతి మనకు అవకాశం ఉంటుంది మన లోపల ఉంటప్పుడు. నేను స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలనుకున్నప్పుడు ఏమవుతుందిలే అనుకుంటే మాత్రం ఇంకా తినేస్తూ ఉంటారు. ఒక్క పూట తింటే ఏమవుతుంది, తినకపోతే బంధువులు ఏమనుకుంటారు అనుకుంటే మాత్రం రాజలక్ష్మి ఏమంటారంటే, బంధువులు ఏమనుకుంటారో అని నువ్వు ఫీల్ అయ్యి మొహమాట పడి తింటున్నావు, భగవంతుడు ఏమనుకుంటున్నావు అని ఎప్పుడైనా ఆలోచించావా అంటే. అది ఇంపార్టెంట్ కదా. భగవంతుడు ఏమనుకుంటున్నాడు, వీళ్ళేమో ఇంకా 4 రోజులు 10 రోజులు ఉండేటోళ్ళు మనతోని, అక్కడ కదా మనకి ఇంపార్టెంట్. మై గాడ్, ఇది అల్టిమేట్. భగవంతుడు ఏమనుకుంటున్నాడు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. మై గాడ్, ఇవాళ ఫుడ్ మీద బాగా సత్యం అనేది ఇక్కడ ఏమిటి ఎందుకు అనే ప్రశ్నకి రైట్ సమాధానాలు వస్తున్నాయి ఇప్పుడు. రైట్. ఇంకా మనం సత్యం మరి ఆశ్రయిస్తే ఏంటంటే మనం దుఃఖాన్ని మనం తొలగించుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు సత్యంలో జీవిస్తే. అదే పాయింట్ మనకు ఇంపార్టెంట్. ధ్యానం చేస్తున్నాం కానీ మనం ఇంకా పూర్తిగా సత్యంలో జీవించలేకపోవడం వల్ల ఇంకా మనకు అప్పుడప్పుడు దుఃఖపడుతున్నాం, అశాంతికి గురవుతున్నాం అనేది. అట్లా ఎప్పుడైతే మనం సత్యాన్ని పట్టుకుంటామో, మనకు వేదాల్లో చెప్పారు సార్, సత్యమేవ జయతి అని.
ఇది చాలామందికి మనకు తెలుసు. అంటే ప్రతిసారి భీమవరం వచ్చినప్పుడు లాస్ట్ టైము ఇదే పాయింట్ చెప్పారు సార్. సత్యమేవ జయతే అనే పాయింట్ ఒకటి చెప్పి, సత్యం మాత్రమే జయిస్తుంది, ఎవరైతే సత్యాన్ని పట్టుకుంటారో సత్యంలో జీవిస్తారో వాళ్ళకే జయం కలుగుతుంది. సత్యం అంటే ఆత్మ, అంటే ఎవరైతే ఆత్మను పట్టుకుంటారో, మరి ఆత్మను పట్టుకోవాలంటే శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానం చేస్తారో వారే ఆత్మను పట్టుకుంటారో, వాళ్ళే సత్యాన్ని పట్టుకుంటారో, వాళ్ళకే జయం కలుగుతుందని సార్ చెప్పారు సార్. వా, సత్యమేవ జయతే అంటే ఆత్మను తెలుసుకొని ఆ శాశ్వతమైన వాటికి తెలుసుకొని ఆ విధంగా ఆచరిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం సాధన ఒక్కటి చేయడం, ఇప్పుడు కొంతమంది ఇట్లా ఉన్నారు కదా, సాధన చేస్తున్నాం, శుద్ధ సాత్విక ఆహారం కూడా తీసుకుంటున్నాం, ఇంకేం చేయాలి అంటే వాటికి ఉపయోగపడే పనులు చేయాలి ఆత్మకి. లేదు మనం చెప్పనప్పుడు ఎదుటి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటే, ప్రోగ్రామ్ చేస్తుంటే వాళ్ళకి సహకరించాలి. ఇంకా ఎక్కడ అందుబాటులో లేదంటే పిఎంసికి సహకరించినా అయిపోయి, అందరికీ ఆత్మాని గుర్తు చేసే పిఎంసికి. సార్ ఆత్మకి లాభం కలిసే పనులు ప్రతిసారి ఎన్నో చెప్పారు, నంబర్ ఆఫ్ ఉన్నాయి వరుసగా లిస్టు. అసలు అవన్నీ చేయాలంటే టైం కూడా ఒకటి కూడా చేయడం స్టార్ట్ చేస్తే సాధనకే ఎంతో టైం చేయొచ్చు, స్వాధ్యాయం చేయొచ్చు. స్వాధ్యాయం అసలు పుస్తకాలు చదవడం స్టార్ట్ చేస్తే మనకు టైం దొరకదు సార్, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. అవును, స్వాధ్యాయం చేయొచ్చు, సజ్జన సాంగత్యంలో పాల్గొవచ్చు, సేవ చేయొచ్చు, ధ్యానం నేర్పించచ్చు, ధ్యాన ప్రచారం చేయొచ్చు, జ్ఞానం బోధించవచ్చు, ఎన్నో చేయొచ్చు. ఇవన్నీ పనులు చేయాలంటే చాలా మనకున్న టైం సరిపోదు, యాక్చువల్గా చెప్పాలంటే అంత ఉంది అని చెప్పారు పత్రి సార్. సో మరి సత్యము తెలుసుకున్నాం, ఓకేనే. సత్యం గురించి ఇంకేమైనా తెలుసుకోవాలా? ఇంకేంటి సత్యం అంటే? ఇంకా ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు? ఇంకా ఎవరెవరు ఈ విషయం చెప్పారు? కొన్ని సామెతలు కూడా ఉన్నాయి కదా మనకి. చాలామంది చెప్పారు సార్, పత్రి సార్ కానీ ఇప్పుడు ఇందాక శంకరాచార్య వారి గురించి చెప్పుకున్నాం. అలాగే సత్యం గురించి సత్యసాయి బాబా వారు కూడా పంచశీలాలు అని చెప్పారు. పంచశీలాలు సత్యం, ధర్మం, అహింస, ప్రేమ, శాంతి అనేది 5 పాయింట్స్ అని చెప్పారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, అట్లా 5. అందులో ఫస్ట్ టాప్ ప్రియారిటీ దాన్ని ఏం ఇచ్చాడు? సత్యానికి ఇచ్చాడు. సత్యం తెలిస్తేనే ఇవన్నీ ఆచరణలో అవన్నీ వస్తాయి తర్వాత. కాబట్టి అక్కడ మనం తెలుసుకోవచ్చు అందరు గొప్ప వాళ్ళంతా ఏంటంటే సత్యానికి టాప్ ప్రియారిటీ ఇచ్చాడు విషయం. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇది లోతుల్లోకి అర్థం కావాలంటే మనకు సాధన తీవ్రంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ శ్వాస విధ్యాస నుంచి ధ్యానం మనం చేస్తామంటే, సత్యాన్ని మనం ఆశ్రయిస్తామో అప్పుడు అన్ని లాభాలు పొందుతామంటే మనకు శక్తి వస్తుంది, ఆత్మను ఆశ్రయించడం వల్ల జ్ఞానం వస్తుంది, ఆనందం వస్తుంది. మెల్లిగా ఏమవుతుందంటే మెల్లిగా మన లోపల దైవ లక్షణాలు వస్తాయి సార్. ఎస్, ఇది అల్టిమేట్. ఇప్పుడు సార్ రావు సార్ ఇప్పుడు ఒకటి చెప్తుంటారు, 3 పాయింట్స్. మానవుడు అంటే 3 కలిపి మానవుడు అని అంటారు, శరీరము, మనస్సు, ఆత్మని. ఈ ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తుంటే మనం ఎప్పుడైతే సైలెంట్లో కూర్చొని శ్వాస ధ్యాసం ధ్యానం చేసేటప్పుడు ముందు కళ్ళు మూసుకొని కాలు చేతులు కట్టేసుకుని కూర్చున్నప్పుడు శరీరం పనిచేయకుండా ఉంటుంది. ఎప్పుడైతే శరీరాన్ని పనిచేయకుండా కూర్చొని పెడతామో అప్పుడు ఆలోచనలు వస్తుంటాయి, అంటే మనసు పనిచేస్తుంది. అప్పుడు ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద ధ్యాస ఉంచడం వల్ల ఏమిటంటే మెల్లిగా ఆలోచన మొత్తం తగ్గిపోయి ఒకనొక స్థాయిలో ఏంటంటే ఆలోచన మొత్తం పూర్తిగా ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచన మొత్తం పూర్తిగా ఆగిపోయాయో అక్కడ మనసు కూడా పనిచేయట్లేదు. ఎప్పుడైతే శరీరం, మనసు 2 పనిచేయట్లేదో ఆ సైన్స్లో కూర్చున్నప్పుడు శ్వాస మీద ధ్యాస ద్వారా ఆత్మను మనం పట్టుకుంటాం, ఆత్మను మనం ఆశ్రయించినట్లు. అదే ధ్యానం చేయడం అంటే. అట్లా ఎప్పుడైతే మనం ఆత్మను ఆశ్రయిస్తామో ఆత్మ అనంతమైన శక్తి కలది, అనంతం. ఎస్, మనకు శక్తి వస్తుంది ధ్యానంలో. అలాగే అనంతమైన జ్ఞానం కలది, ఆత్మలోనే జ్ఞానం ఉంది, అపరిమితమైన జ్ఞానం ఉంది. అలా శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఇంకా ఆనందం వస్తుంది. అలాగే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏం చెప్పానంటే శాంతి, దైవ లక్షణాలు వస్తాయి. మెయిన్ అవి. దేవుణ్ణి బయట పూజించొద్దు అని ఎందుకు అంటున్నాం అంటే, మనం సాధన చేస్తే ఆ లక్షణాలు మనం కలిగి ఉంటాం. ఇప్పుడు రాముని ఫోటోకి, విగ్రహానికి చేస్తున్నంత మాత్రాన రావట్లేదు కదా. అదే మనం సాధన చేస్తే వారి లక్షణాలు కలిగి ఉంటాం, అంతే కదా. దీనికి ఇది ఎట్లా చెప్పొచ్చండి సార్, ఇప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి అలా గంటలు మనం ఆత్మతో కూర్చున్నప్పుడు ఏంటంటే మెల్లిగా ఆ దైవ లక్షణాలు ఈ శరీరానికి వస్తాయి. అంటే అప్పుడు మనమే దేవుళ్ళ, మన లోపల ఆ దైవ లక్షణాలు మనమే దేవుళ్ళం అవుతామని చెప్పారు. ప్రతిసారి చెప్పి మనమంతా దేవుళ్ళం. ఎప్పుడైతే ఆ దైవ లక్షణాలు వస్తాయో అప్పుడు మనం ఆ దైవ లక్షణాలు ఎప్పుడు వస్తుంటే ఆ దైవంతో నువ్వు గంటలు కూర్చున్నప్పుడు, దైవంతో కూర్చోవాలి, ఆత్మతో నువ్వు గంటలు కూర్చున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అవతల ఒక మల్లెపూల తోట ఉందనుకోండి. మనం ఇక్కడ నుంచి ఆ తోటకు వెళ్ళడానికి బయలుదేరాం. ముందు మనకేమీ తెలియదు, కానీ తోటకు దగ్గర అవుతున్నప్పుడు ఏమవుతుందంటే వాసన వస్తుంటుంది, మెల్లిగా మల్లెపూల వాసన వస్తుంది.
తోట పక్కనే ఉన్నాం అనుకోండి, ఇంకా బాగా స్మెల్ వస్తుంది. తోట లోపలికి వెళ్తే ఇంకా ఫుల్గా స్మెల్ వస్తుంది. ఇప్పుడు తోటంతా తిరిగేసి వచ్చామనుకోండి, మన బట్టలు కూడా మల్లెపూల వాసన వస్తాయి. మొత్తం మనమే స్మెల్ ఎక్కిపోతాం. అవునా సార్? ఇక్కడ మనం గమనిస్తే ఆ మల్లెపూల తోటకి ఎంత దగ్గర అవుతున్న కొద్దీ ఆ మల్లెపూల వాసన అంత బాగా మనకు పెరిగింది. ఆ తోట లోపల అంత తిరిగేసి వచ్చేసరికి మల్లెపూల వాసన బట్టలంతా వచ్చింది. అలాగే ధ్యానంలో గంటలు గంటల ఆత్మతో ఆ దైవంతో మనం ఉన్నప్పుడు మన లోపల కూడా ఎంత ఎక్కువసేపు ఉంటే అంత బాగా ఆ లక్షణాలు మనకు వస్తాయి. అది దైవ లక్షణాలు: ప్రేమ, జాలి, దయ, కరుణ, సానుభూతి, ఓర్పు, సహనం, సేవ, త్యాగం, ఇవన్నీ కూడా దైవ లక్షణాలు అని చెప్పి మంచి సుగుణాలు ఇవి, సుగుణాలు, దైవ సుగుణాలు. ఇవన్నీ మనకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఆ లక్షణాలు ఆత్మతో ఆ దైవంతో ఉన్నప్పుడు మనస్సుతో ఉన్నప్పుడే ఇవి ఆల్రెడీ ఉన్నాయి, కానీ అడ్డుపడుతుంది మనసు. అది మనసు ప్రాముఖ్యం ఉండడం వల్ల అది తెలుసుకోలేదు. మనం దేవుళ్ళమే, కానీ ఆ మనసు ప్రాముఖ్యం వల్ల ఆ దైవ లక్షణాలు బయటికి లేవు. అది ఆ మనసు ప్రాముఖ్యం తగ్గించి ఆత్మ ప్రాముఖ్యం పెంచాలంటే ఆత్మను, సత్యాన్ని ఆశ్రయించాలి. అలా సత్యాన్ని ఆశ్రయించినప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఆ లక్షణాలు పెరిగి అప్పుడు మనం దేవుళ్ళుగా మారుతాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ మనసు అనేది ఎప్పుడు మనం ధ్యానం చేసి తగ్గించే ప్రయత్నం చేస్తుంటాం, మళ్ళీ ప్రపంచంగా మనసు ప్రాముఖ్యం పెరుగుతూ ఉంటుంది. ఆహార నియమాలు పాటించకపోయినా ప్రాపంచికంగా వెళ్ళినా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఓకే, అలాగా మనం ఒకవైపు చేస్తుంటాం, ఇంకోవైపు మళ్ళీ అలా చేరుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ హిమాలయ పరమగురులతో జీవనం అని స్వామి రామ గారు ఉంటుంది సార్. వాళ్ళ గురువులతో ఆయన ఎంతోమంది గురువులతో నేర్చుకున్నాడు హిమాలయాలో. ఆయన్ని ఒకసారి ఒక గురువు దగ్గరికి, అంటే ఒక దగ్గర ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంకో గురువు దగ్గర పంపించినప్పుడు ఆ గురువు ఏం చేశారంటే ఈయన స్వామిరామన్ను డైలీ ఒక హోటల్లో ప్లేట్లు అవి కడిగించాడంట. హోటల్లో రోజు ఉదయం సాయంత్రం ప్లేట్లు కడిగించేవాడంట. ఆయన వచ్చి చాలా రోజులు అవుతుంది, రోజు ఆ గురువుగారు అదే పని చేస్తున్నాడు. స్వామిరామకు అర్థం కాలేదు, ఏంటి ఈయన ఏదో నేర్పిస్తాడని మా గురుగారు ఈయన దగ్గర పంపిస్తే ఈయన నాతో ప్లేట్లు కడిగిస్తున్నాడు ఏంది అని ఆయనకేం అర్థం కాలేదు. అడిగాడు, ఏంటి గురుగారు మీరు ఏదో నేర్పిస్తారని మా గురుగారు పంపిస్తే మీరు ఏదో నాతో ప్లేట్లు కడిగిస్తున్నారు, ఏం పని ఇదని ఆయన అడిగాడు. నువ్వు ప్లేట్లు కడుగుతున్నావు కదా, ఉదయం కడుగుతున్నావు, రాత్రి కడుగుతున్నావు, రాత్రికినో మళ్ళీ ఉదయం ఎందుకు కడుగుతున్నావు, ఎందుకు మళ్ళీ మళ్ళీ కడుగుతున్నావు అని. రాత్రి ఆల్రెడీ కడిగి పెట్టినావు, మళ్ళీ ఉదయాన్ని కూడా కడిగి మళ్ళీ వాడుకుంటున్నావు ఎందుకని. ఎంత కడిగినా కానీ రాత్రి ఉదయం అయ్యేసరికి మళ్ళీ ఎంతో కొద్దిగా డస్ట్ అనేది దాని మీద ఉంటుంది కదా, ఉండొచ్చు, పేరుకు పడి ఉంటుంది ఏదో కొద్దిగా డస్ట్, దానివల్ల మళ్ళీ ఒకసారి కడిగి వాడుకుంటాం. అలాగే నువ్వు ఎంత ధ్యానం చేసినా మళ్ళీ మనసు అనేది మళ్ళంగా అవుతూనే ఉంటుంది. అది ప్రాపంచికాల్లో వెళ్ళేసరికి ఆ వ్యవహారాల్లో పడేసరికి మళ్ళీ అవుతుంది. ఆహార నియమాలు పాటించకపోయినా మళ్ళీ మళ్ళీ అవుతూ ఉంటుంది. అందుకే సాధన కూడా రోజు చేయాలని చెప్పేసి ఒక పాయింట్ చెప్పాడు. ఎందుకు నువ్వు అది మళ్ళీ మళ్ళీ చేసినావు అంటే, సాధన అనేది ఒకరోజు ఎక్కువ చేసి ఒకరోజు చేయకుండా ఉంటే మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. అందుకే చాలా మంది చాలా టైం ఉందని ఎక్కువ చేసి తర్వాత అంతా తగ్గించడం, లేకపోతే ఒక్కొక్కసారి ఏని పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకే రాఘవ సార్ చెప్పినట్టు మీరు కనీసం ఒక 3 రోజులు మీరు కేటాయించి భీమవరంకి వస్తే ఆ 3 రోజులు మీరు తీవ్ర సాధన మీరు చేసినప్పుడు కొంతవరకు మనసు శుద్ధి అయినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక 2-3 వారాలు ఆ ఇంపాక్ట్ ఉంటుంది, మళ్ళీ ఉంటుంది ఆ ఎనర్జీ అనేది కొంతవరకు ఆ నెలలో మిగతా రోజుల వరకు మనకు ఆ ప్రభావం. 27 రోజులు కొద్దిగా మనం అటు ఇటుగా కొద్దిగా తక్కువ చేసిన బ్యాలెన్స్ అయితే ఉండగలుగుతాం. ఆ 20 రోజులు అయిపోతారు, మొత్తం పూర్తి క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఒక 3 డేస్ మళ్ళీ మీరు అనేది 3 రోజులు మీరు ఆత్మ కోసం మీరు కేటాయించండి. మిగతా 20 రోజులు మీరు ప్రాపంచిక వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక 3 రోజులు మీరు కేటాయిస్తే మీరు శక్తిని పెంచుకుంటే ఎంతో ధ్యాన ప్రచారం చేయొచ్చు అంట. ఎస్, మిగతా 27 రోజులు అంటే రోజు 10 గంటలైనా ఒక 30 గంటలు, 30 రోజుల్లో 10% ఆత్మకు సమయం ఇచ్చినాము అన్నట్టు. 10% మీరు 30 రోజులు 3 రోజులు అంటే ఒక 10% అంటే మీరు అన్నారు 90% మీరు దేహానికి కోసం చేసుకుంటే ఒక 10% అని మీరు ఆత్మ ఇవ్వాలి కదా, రివర్స్ చేయాలి. యాక్చువల్గా 90% మనకి ఇస్తే కనుక 10% సులువుగా జరిగిపోతాయి బయటికి. కనీసం రివర్స్ అనే చేయాలి. ఇప్పుడు కనీసం 10% ఒక 3 రోజులు మీరు కేటాయించండి అని చెప్తాడు ఆయన. ఎందుకంటే ఈ ప్రపంచ గ్రహాలు ఉన్నప్పుడు అంత ఈజీ కాదు. ఇంటి దగ్గర ఉండి అన్ని గంటలు కూర్చోవడం అనేది చాలా కష్టం. అస్సలు గంట టైం చూడకుండా కూర్చోవడమే సాధ్యం కాదు ఇంట్లో ఉంటే. ఫోన్ చూడకుండా ఉండదు కష్టం సార్. టైము అదే, ఫోన్ ఈజ్ టైం. ఫోన్ చూసేవంటే మానసికంగా పెరిగిపోతుంది. ఫోన్ లేకుండా ఆ 3 రోజులు టైం ఎట్లా సెట్ చేస్తే మీకు గ్యాప్ ఇవ్వకుండా ఉంచుతారు. వెంటనే ధ్యానము, క్లాసు, ఫుడ్, 1 అవర్ ధ్యానం, 1 అవర్ క్లాస్ చాలా బాగుంటుంది. అవే మరి కంటిన్యూ కూర్చున్నాం అన్న ఫీల్ రాదు. ఎక్కువ టైం ఇస్తే కూడా మనసు మళ్ళీ బయటికి అదే గుర్తుకు రావడం అన్నీ వస్తాయని చెప్పేసి కంటిన్యూగా కూర్చున్నట్టు అనిపించేది, కంటిన్యూగా విన్నట్టు అనిపించేది. కొద్దిసేపు వింటాం,
అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చొని మళ్ళీ సాధన చేసి అటు ఇటు తిరుగుతుంది. ధ్యానము, జ్ఞానము, బ్రేక్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల ఏంటంటే అక్కడ మన ఎనర్జీ బాగా పెరుగుతుంది. ఎనర్జీ లాస్ అయ్యే పని ఏమి ఉండదు. వీళ్ళంతవరకు మన శక్తి బాగా పెంచుకోవడానికి అక్కడ అప్పుడేమవుతుందంటే మనకు సత్యం బాగా అర్థం చేసుకుంటాం. మన శక్తి పెరిగే కొద్దీ మనం ఆత్మ అనే విషయాన్ని ఇంకా బాగా లోతులోకి అర్థం చేసుకుంటాం. ఎంత అర్థం చేసుకుంటే అంత ఆత్మకు టాప్ ప్రియారిటీ ఇస్తాం. ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళమే ఉన్నాం ఇంతమంది. మనం ఇలా కేటాయిస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, ప్రచారం చేస్తున్నాం. కొంతమంది ధ్యానం మాత్రమే చేస్తున్నారు. అంటే మనం ఆత్మ అనే విషయం వాళ్ళు తెలుసుకున్నారు, మనం తెలుసుకున్నాం. మనకు కొంచెం ఎక్కువ అర్థమైంది, వాళ్ళకు కొంచెం తక్కువ అర్థమైంది. అందుకే వాళ్ళు అంతే సమయం చేస్తున్నారు, మనం ఇంత సమయం చేస్తున్నాం. ఎంత ఎక్కువ అర్థమవుతుందో మనం ఆత్మ అనే విషయం అంత టాప్ ప్రయారిటీ ఇస్తాం. అంటే అంత ఆచరించే ప్రయత్నం చేస్తాం, ఆత్మ అన్నట్లుగా జీవించే ప్రయత్నం చేస్తాం. ఓకే. కాబట్టి ఇక్కడ సాధన అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సార్. ఈ ఆత్మ అనే విషయం మనకు ఎంత అర్థం కావాలంటే అంత సాధన చేస్తే అంత అర్థమవుతుంది. అందుకే మనకు సార్ ఏం చెప్పారంటే నీరు పళ్ళ మెరుగు సత్యం వ్యాప్తి నెరగడని ఒకటి కొటేషన్ ప్రతిసారి చెప్పారు సార్. అంటే నీరు అనేది ఎప్పుడు తగ్గే ప్రవహిస్తుంది, సత్యం అనేది వ్యాపిస్తూ ఉంటుంది అని చెప్పేసి. అంటే ధ్యానం జ్ఞానం అనేది కొన్ని సంవత్సరాల క్రితం ఇంత ప్రచారం లేదు, ఆత్మ గురించి ఇంతమందికి అవగాహన లేదు. ఇప్పుడు అనేది మెల్లగా ఏంటంటే సత్యం అనేది వ్యాపిస్తూ ఉంటుందని చెప్పారు. ధ్యానం ప్రచారం అనేది పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి. అలాగా మెల్లిగా లోకులందరూ సత్యాన్ని తెలుసుకుంటారు. ముందు అసత్యంలోనే ఉంటారు, ఇప్పుడు సత్యం. మనం కూడా ముందు అసత్యం అంటే విగ్రహార్థంలో ఉన్నాం, కానీ ఇప్పుడు సత్యం తెలుసుకున్న తర్వాత సత్యారాధనలోకి, ఆత్మారాధనలోకి వచ్చాం. అట్లాగా మెల్లిగా అనేది సత్యం అనేది వ్యాపిస్తూ ఉంటుందని చెప్పి. అంటే స్టార్టింగ్ తెలియక ముందు ఏది చేసినా ఓకేనే, తెలిసిన తర్వాత ఆ సత్యంతో ఉండడం ఇంపార్టెంట్ కదా. తెలియక చేస్తే తప్పు అంటారు, తెలిసి చేస్తే నేరం అవుతుందిగా. బుద్ధుడు చెప్పాడు సార్, తెలియక చేసిన తప్పుకు శిక్ష కొద్దిగా ఉంటుంది, తెలిసి చేసిన తప్పుకు 3 రెట్లు శిక్ష ఉంటుందని బుద్ధుడు అది మరి అంతే కదా. మరి ఇప్పుడు వాడు స్కూల్కి వచ్చి కూడా హోంవర్క్ చేయకపోతే పనిష్మెంట్ ఎక్కువ ఇయ్యరా? నేను రాలేదు అంటే వేరే సంగతి, వచ్చి కూడా రాయకపోతే. ఈ మధ్యనే నేను చూశాను సార్ ఒకటి ఫేస్బుక్లో. ఇప్పుడు ప్రతిసారి చెప్పారు స్పష్టంగా విగ్రహారాధన వద్దు, సత్యారాధన చేయమని చెప్పేసి. మరి ఇప్పుడు కొంతమంది మళ్ళీ ధ్యానం చేస్తూ కూడా విగ్రహారాధన చేస్తున్నారు. ఇక్కడ రావర్ సార్ ఏం చెప్పారంటే ధ్యానం చేస్తూ పూజలు కూడా చేస్తుంటే వాళ్ళేం గొప్పవాళ్ళు కాదు అన్నాడు. ఎందుకు గొప్పవాడు కాదని అంటే ఒకటి ధ్యానం చేస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు, 2 చేస్తున్నాడు. పూజలు చేస్తున్నాడు అంటే వాడికి ఇంకా సత్యం గురించి పూర్తి అవగాహన కాలేదు, సత్యం మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ధ్యానం చేస్తున్నాడంటే ఇంకా ఇక్కడ కూడా పూర్తిగా సత్యాన్ని విశ్వసించట్లేదు, అటు ఇటుగా ఉన్నట్టే. పూర్తిగా సత్యాన్ని విశ్వసించలేదు, ఆ సత్యం మీద నమ్మకం లేదు. ఇక్కడ ఇంకా అసత్యంలోనే ఉన్నాడు, పూజ చేస్తున్నాడంటే ఇంకా అవగాహన లేదు. కాబట్టి ఇక్కడ సత్యం పూర్తిగా అవగాహనమైనప్పుడు ఏంటంటే అక్కడ సత్యారాధన మనం చేస్తాం. ఆత్మ నేను, ఆత్మే భగవంతుడు అని తెలుసుకున్నప్పుడు, ఆ ఫోటోలో ఉన్నది, విగ్రహాల్లో ఉన్నది నేనే అని అర్థమైనప్పుడు అదే కదా సత్యారాధన. వాడు అసత్యాన్ని వదిలేదు, సత్యాన్ని నమ్మలేదని పాయింట్ చెప్పాడు. అసత్యాన్ని వదలలేదు, సత్యాన్ని నమ్మట్లేదు. నువ్వు అసత్యాన్ని వదిలితే విగ్రహారాధన చేయవు, అంతే. నువ్వు వదలట్లేదు కాబట్టి ఇంకా అది చేస్తున్నావు అంటే ఇంకా వదలలేదు. అసత్యాన్ని వదలకపోతే నువ్వు ఇంకా సత్యంలో చేసినట్లు కాదు, అంతే కదా. ఈ సత్యాన్ని మనం పట్టుకోలే, ఉన్నట్టే కానీ పట్టుకోలే, పూర్తి నమ్మకం లేదు సత్యం మీద. ఓకే. ఇప్పుడు కొంతమంది అంటారు 2 చేయండి అని, అది కాదు, సత్యం ఏంటో తెలుసుకో అని చెప్పాలి మనం. అదే 2 చేయొద్దుగా. ఇగో సత్యం తెలుసుకున్నాక నీకే తెలుస్తుంది. సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని పట్టుకొని నేను అన్నాడు పత్రి సార్. కానీ ఇక్కడ ఏంటంటే మరి విగ్రహార్థన ఇప్పుడు మన దాంట్లో కొంతమంది ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు ప్రతిసారి విగ్రహాలు పెట్టించారు కదా అని, కడతాలో కానీ ఎన్నో చోట్ల సారి పెట్టించారు కదా అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ప్రతిసారి పెట్టించాడని చెప్పేసి ఇప్పుడు కొత్త విగ్రహాలు కూడా పెడుతున్నారు కొంతమంది కొన్ని చోట్ల. ఆ విగ్రహాలు పెడుతున్నారు కానీ కొన్ని చోట్ల ఏంటంటే కొంతమంది దానికి పూజలు చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, మళ్ళీ విగ్రహారాధన చేస్తున్నారు. అక్కడ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ నాకు అర్థమైంది, ప్రతిసారి చెప్పారు విగ్రహారాధన వద్దని చెప్పారు, విగ్రహాలు పెట్టించింది కూడా ఆయనే. నేను ఎప్పుడు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను సార్, గొప్పవాళ్ళు చెప్పింది చేయాలి కానీ చేసింది చేయకూడదు అనే ఒక పాయింట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. గొప్పవాళ్ళు చెప్పింది చేయాలి కానీ ఆయన చెప్పాడు విగ్రహారాధన వద్దు అని చెప్పాడు, కానీ విగ్రహాలు ఆయన పెట్టించాడు. అయితే అక్కడ ఏంటంటే ఆయన చెప్పింది విగ్రహాలు వద్దని చెప్పాడు కాబట్టి విగ్రహాలు మనం చేయకూడదు. అదొకటి. విగ్రహాలు స్ఫూర్తి కోసం, మూర్తి స్ఫూర్తి కోసం అనే పాయింట్ కూడా చెప్పాడు. అక్కడ శివుడిది పెట్టారంటే ఆ స్ఫూర్తి, మనకు అలా పూజ చేయట్లేదుగా. మనం వినాయకుడిని పెట్టారు, పార్వతిని పెట్టారు, బయటలాగా చేయట్లేదు. ఆడ ఆ స్ఫూర్తి అంతే. ఆ ఒక
మనం ఒక నిదర్శనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నామని మనకి ఎట్లా తెలుస్తుంది వేరే వాళ్ళకి? నేను పిరమిడ్ క్యాప్ పెట్టుకొని కూర్చుంటే అప్పుడు అడుగుతారు ఏంటి అయ్యా ఇది అని. అవును సార్. మన ధ్యానం మనకు కనబడదు. ఇది కూడా చెప్పారు కదా సార్ నోటి నుంచి విన్నాం, సార్ చెప్తూ ఉంటే విన్నాం. శరీరం మనం ధ్యానం చేసినట్టు తెలియదు. అదే పిరమిడ్ ఉంటే పిరమిడ్ కనబడుతుంది మనం ధ్యానం చేసినట్టు. అలా ఇది కూడా స్ఫూర్తి కోసమే, అవును సార్. అంతేగాని రెండు చేస్తున్నాం రెండు అంటే ఇంకోటి తెలుసుకున్నాక ఏది చేసినా రైటే, ఎన్లైటన్ అయినాక ఏది చేసినా రైటే. అదే ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి ఒక తిరుపతిలో ఇక్కడ ప్రోగ్రామ్ జరిగినప్పుడు సార్ టెంపుల్లో దర్శనానికి వెళ్ళాడు ప్రతిసార్లు అంటే ఆయన విగ్రహం కూడా పెట్టాడు, ఆయన కూడా వెళ్ళాడు కదా అని అంటున్నారు. పోతారు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సార్, గొప్పవాళ్ళు చేసింది చేయకూడదు, గొప్పవాళ్ళు చెప్పింది చేయాలని స్పష్టంగా ప్రతిసారి ప్రకృతి వ్యాలీలో వైజాగ్లో మహాకర్ణ ధ్యాన మత్స్యకారంలో ఆయన స్పష్టంగా చెప్పారు. చెప్పింది చేయాలి, చేసింది చేయకూడదు. నేను చేసింది చేయకు, నేను చెప్పింది చెయ్యి అని చెప్పాను. అది ఎందుకు చేస్తారో అది వాళ్ళకి తెలుసు కారణాలు. అలాగే ఆయన చెప్పింది అంటే విగ్రహాన్ని వద్దని చెప్పాడు కాబట్టి అది మనం చేయాలి. ఎస్. కానీ ఆయన చేసేటని చెప్పేసి ఆ వెళ్ళిన సందర్భం ఏంటి, ఎందుకు వెళ్ళాడనే విషయం అది ఎవరికి తెలియదు. ఇది ఇంకా కొంచెం మీకు అర్థం కావాలంటే మనకు ఒక ఎగ్జాంపుల్ సార్ చెప్పారు. ఒకసారి వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక ఊరికి క్లాస్కి వెళ్ళారు ప్రతిసారి. అక్కడ ఆ క్లాస్ పెట్టిన ఆర్గనైజర్ అంటే ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆర్గనైజర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. క్లాస్ అయిన తర్వాత ఇంటికి వెళ్తే అక్కడ ఆర్గనైజర్ ఆ ఇంట్లో ఆయన ఏం చేశారంటే ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొచ్చి అక్కడ సార్ ముందు పెట్టాడు తాగడానికి. సార్ ఏం చేశారంటే ఆ గ్లాస్లో నీళ్ళు తీసుకొని ఆయన మొహం మీద కట్టారు. అందరికి షాకు, ఏంటి సార్ ఇంత పెద్ద ఆయన మొహం మీద నీళ్ళు కొట్టాడు. కొంతమంది అనుకున్నారట ఈయన ఏదో తప్పు చేసినట్టున్నాడు అందుకే సార్ కొట్టారని ఇంకొంతమంది ఎందుకు ఈయన ఏదో చేసి ఉంటాడు అందుకే సార్ కొట్టారని ఇంకొంతమంది అనుకున్నారు. ఇలా లోపల అనుకున్నారు కానీ బయటికి ఎవరు చెప్పి. అప్పుడు పత్రిసారి అడిగంట, నేను ఈ నీళ్ళు ఆయన మొహం మీద ఎందుకు కొట్టానో మీరు ఎవరైనా చెప్పగలరా అని అడిగారంట. ఎవరు ఏం చెప్పలేదు. నేను చెప్పనా అన్నాడంట. చెప్పండి సార్ అనంట. నేను చేసే పనులకు కారణం నాకే తెలిసింది కానీ మీకు తెలియదు అన్నాడంట. అది నేను చేసే పనులకు కారణం నాకే తెలిసింది కానీ మీకు తెలియదు. అందుకే మనకు ప్రకృతి వాళ్ళు చెప్పింది అంటే నేను చేసింది చేయకు, నేను చెప్పింది చెయ్యి అన్నాడు ఆయన. అది చెప్పింది చేసుకుంటా ఓన్రీ, మీరు అద్భుతంగా ఉంటారా అన్నారు అంతే. అవును, నేను ఆ సందర్భాన్ని తగ్గట్టుగా ఆ విధంగా ప్రవర్తిస్తుంటాను. నా సందర్భం ప్రకారం నేను ప్రవర్తిస్తాను. నాలాగా నువ్వు ఉండవక అని చెప్పాడు ఆయన. నేను ఆ సందర్భాన్ని తగ్గట్టుగా నా సందర్భం ప్రకారం నేను ప్రవర్తిస్తుంటాను. నేను చేసినట్లుగా మీరు చేయొద్దు, నేను చెప్పింది చేయండి అని అందులో చెప్పారు. ఒకటికి రెండు. అలా ఆయన చెప్పింది విగ్రహాలను వద్దు అని చెప్పారంటే, ఒక గొప్ప సద్గురువు ఒక పని చేయొద్దు అన్నాడంటే అది మనకు నష్టం కలిగించే పనిని అర్థం చేసుకోవాలి. మన ఎదుగుదల, ఆత్మ ఎదుగుదల ఉండదు అనేది తెలుసుకోవాలి మనం. అంత గొప్ప సద్గురు ఊరికి ఒక మాట చెప్పాడు కదా సార్, ఆయన స్పష్టంగా వద్దని 18 స్పష్టంగా ఇచ్చాడంటే అది మనకు నష్టం కలిగించే పని కాబట్టి ఆయన వద్దు అన్నాడు. అది చెప్పింది ఇంకోటి చెప్పారు కదా, అది చేయొచ్చు. పెట్టుకోండి, స్ఫూర్తి కోసం పెట్టుకోండి, సాధన కోసం పెట్టుకోండి, అంతే కదా. స్ఫూర్తి కోసం. విగ్రహాలు ఆదర్శమూర్తులే కానీ ఆరాధన మూర్తులు కాదు అని చెప్పారు. అది సంగతి. ఇప్పుడు సత్యము ఎందుకు ఆచరించలేకపోతున్నామంటే ఈ అసత్యాన్ని వదలట్లేదు, సత్యాన్ని సరిగ్గా పూర్తిగా నమ్మకం లేదు, పట్టుకోవట్లేదు. కాబట్టి ఇది రెండు చేస్తున్నారు. రెండు చేసి రెండు పడవల మీద ఉండమన్నారు. అంటే ధ్యానము ఆధ్యాత్మికత ప్రాపంచికతలో ఉండమన్నారు తప్ప ధ్యానం చేసుకుంటే ఇది చేయమని అయితే చెప్పలే. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే సార్ ఒకటి ఏం చెప్పారంటే సార్, సత్యంలో జీవిస్తే ఆధ్యాత్మికం, అసత్యంలో జీవిస్తే అనాధ్యాత్మికత అన్నాడు. అనాధ్యాత్మికత. ప్రాపంచికత అంటే పంచభూతాలతో సహితంగా ఉండడం, ఆధ్యాత్మికత అంటే ఆత్మతో సహితంగా ఉండడం అనేది కూడా చెప్పారు. కరెక్ట్. ఓ మై గాడ్. ఇట్లా ఏంటంటే ఒక పాయింట్ అని చెప్పారు సార్, ఇది ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు అంటే కొంచెం కష్టంగా కూడా అనిపిస్తాయి. ఏంటి విగ్రహాన్ని వద్దంటారు, ఇంత స్ట్రిక్ట్గా ఉండాలని అనిపిస్తాయి. దీనికి సార్ ఏం చెప్పారంటే, సత్యం కఠినంగా ఉంటుంది కానీ చాలా శక్తివంతమైంది అని చెప్పారు. అది అనుభవం పొందిన వాళ్ళకు తెలుస్తుంది సత్యం ఎంత శక్తివంతమైనది. సత్యాన్ని అనుభవం పొందిన వాళ్ళకు తెలుస్తుంది. పత్రిసారు, నేను చూసిన వాళ్ళు, ఒక రాఘవ సారు, వీళ్ళు అనుభవం పొందారు కాబట్టి విగ్రహం దేవుడు కాదని అంత గట్టిగా వాళ్ళు ఊళ్ళో అయినా చెప్పగలుగుతారు. టెంపుల్లో క్లాస్ పెట్టి విగ్రహం దేవుడు కాదు, ఆత్మీయ దేవుడు, నువ్వే దేవుడు అని చెప్పాలంటే ఆయన చెప్తే ఆ సత్యం అందరికీ వెళ్తుంది. అది వండర్ఫుల్. మాధు, చివరగా యువర్ మెసేజ్. అదే సార్, మనందరం కూడా ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, అలాగే సత్యం తెలుసుకున్నాం. సత్యంలో జీవించే ప్రయత్నం మనం చేయాలి. అంటే ఆత్మకు లాభం కలిగే పనులు ఇవి మనం చేయాలి. ఎందుకంటే సత్యంలో జీవించినప్పుడు మనకు
శాంతి ఆనందం ఉంటుంది. అసత్యంలో జీవిస్తే అశాంతి ఉంటుంది, దుఃఖం అనేది ఉంటుంది. గొప్ప గొప్ప వాళ్ళందరూ శంకరాచార్యులు కానీ, సత్యసాయిబాబా కానీ, పత్రిసారి కానీ, గొప్ప వాళ్ళందరూ కూడా చెప్పింది అదే సత్యమే. వాళ్ళందరూ చెప్పింది ఉపనిషత్తులు కానీ చెప్పింది కూడా సత్యమే. ఆ సత్యాన్ని పట్టుకుంటేనే మీకు జయం కలుగుతుంది. మీరు అసత్యాన్ని పట్టుకుంటే మీకు అపజయం కలుగుతుంది అనే విషయం. ఒకటి ముందు మనం సత్యం గురించి తెలుసుకొని దానిలో జీవించే ప్రయత్నం చేయాలి. అది ఎంత ఎక్కువ మనం సత్యంలో జీవిస్తే అంత ఎక్కువ ఆనందంగా ఉంటాం, అంత ఎక్కువ జ్ఞానం మనం పొందుతాం. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్. ప్రతి క్షణం సత్య దర్శనం. అంతే. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మన గురుగారు బ్రహ్మర్షి పత్రిజ్ గారికి, తటవర్తి రావర్ సార్, రాజలక్ష్మి మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు పిఎంసి ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇది మిత్రులారా, విన్నాం కదా. ఏమిటి సత్యం అంటే నేను శరీరం కాదు ఆత్మను అని తెలుసుకోవడం, ఆత్మే భగవంతుడు అని తెలుసుకోవడం. ఇది స్టెప్ 1. మరి అడ్డుపడేది ఏంటి అంటే మనసే. మనసు అడ్డుపడుతుంది కాబట్టి మనసుని శూన్యం చేసినప్పుడే ఆత్మతో అనుసంధానం అవుతాం. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు శరీరంతో కూర్చున్నాం, శరీరాన్ని కట్టి పెట్టాం. అప్పుడు మనసు నిదానంగా శూన్యం అవుతుంది, మనసే లేని స్థితి వస్తుంది. అప్పుడు ఆత్మతో మాత్రమే ఉంటాం. ఆత్మ లక్షణాలైన శక్తితో ఉండడం, భగవత్ లక్షణాలను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. మరి అడ్డుపడేది ఏంటి? సత్యం తెలిసి కూడా ఏం అడ్డుపడుతుంది? బయట ఉన్న మనసు మాయతో పాటుగా శుద్ధ సాత్విక ఆహారం, శాకాహారం తింటున్నాం కానీ శుద్ధ సాత్విక ఆహారం 1, 2 విగ్రహారాధన, సత్యారాధనకు బదులు విగ్రహారాధన చేస్తూ ఈ రెండిట్లో ఉండొచ్చు, పత్రిసారి చెప్పారు అనే పదాలు వాడకుండా విగ్రహాలు స్ఫూర్తి కోసం సత్యారాధనతో ఉండాలి. సరే 2 చేస్తున్నాం అన్నవాళ్ళు దుఃఖం ఉందా లేదా? దుఃఖం ఉంటే మరి 2 కరెక్టా చూసుకోవాలి. దుఃఖం లేదు, ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంది, ఆనందంగా ఉన్నాము అంటే ఓకే, డన్. 2 చేస్తున్నా దుఃఖం ఉంది, ఒకవైపే ఉన్నా ఇంతకుముందు ఒకవైపే ఉన్నాం, దుఃఖం ఉందిగా. ఒకవైపే ఇటు వచ్చినాం, అయినా దుఃఖం ఉందిగా. మళ్ళీ ఇప్పుడు 2 చేస్తే దుఃఖం పోయిందా ఉందా? సో దుఃఖరాహిత్య స్థితి కోసం సత్యాన్ని తెలుసుకో. సత్యాన్ని ఆచరించినప్పుడు దుఃఖరాహిత్య స్థితిలో ఉంటాం. అదే ముక్తి మోక్షం అని కూడా చెప్పారు. కాబట్టి మిత్రులారా, ధ్యాన సాధన చేస్తూ అశాశ్వతమైన దాన్ని కాకుండా, అసత్యాన్ని కాకుండా సత్యాన్ని పట్టుకోవడం. నేను 2 చేస్తున్నాను అనే వారికి కూడా ఒక అద్భుతమైన ఆన్సర్ కూడా ఇచ్చారు. అది శాశ్వతాన్ని వదిలిపెట్టలేదా, సత్యాన్ని అర్థం చేసుకోలేదా, ఏమిటి చెక్ చేసుకోవాలి. సో రెండింటిని మనం పత్రిసారి చెప్పినట్టు ఆచరించినప్పుడు, 18 ఆదర్శ సూత్రాలను ఆచరించినప్పుడు, ఆ 14వ సూత్రాన్ని కృష్ణ భగవానులు వారు చెప్పింది, ఆది శంకరాచార్య వారు చెప్పింది, అందరూ చెప్పింది అదే, సత్యమేవ జయతే. మనకు జయం ఉందా? సత్యంతో ఉన్నాం. జయం లేదా? అసత్యంతో ఉన్నాం. అదే నిదర్శనం. ఎవరికి వారమే మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. వీటన్నిటికీ మూలం ఏంటి అంటే ధ్యాన సాధన చేయటమే. ఎప్పుడైతే నేను ఆత్మ అని తెలుసుకుంటామో, సత్యం తెలుసుకుంటామో, ఈ ఆత్మకు ఉపయోగపడే పనులు పెంచుకుంటూ వెళ్తాము. అలా వెళ్ళడమే సత్యంతో జీవించడం అనేది తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, సత్యాన్ని తెలుసుకొని సత్యంతో జీవిస్తూ ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.